ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వైసీపీ హయాంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసిన వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగం కోసం వారు పోరాటం చేస్తున్నారు, కానీ వాలంటీర్లను కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వాలంటీర్లకు మరో భిక్షాకు తగిలింది. వాలంటీర్ వ్యవస్థపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టని పిల్లలకు పేరేలా పెడతామని గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై లోకేష్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై జీవోను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లు ఉద్యోగాల్లోనే లేరని, ఎన్నికలప్పుడు 80% మందితో జగన్ రాజీనామా చేయించారని అన్నారు. వాలంటీర్లు ఇప్పుడు లేరని, గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారన్నారని స్పష్టం చేశారు. అది చట్టానికి విరుద్ధమని, అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నారు. లీగల్గా కూడా ఇబ్బందులు వస్తాయన్నారు. మరోవైపు తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు పోరాటం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు తమను వాలంటీర్ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా తమను పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన తాజా కామెంట్స్ వారిలో అలజడి సృష్టించాయి. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జగన్ ప్రభుత్వంలో కర్త కర్మ క్రియా వాలంటీర్లు, పథకాలు కావాలన్నా, ఇంటికి పెన్షన్ ఇవ్వాలన్నా వాలంటీర్లే. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో వాలంటీర్లపై పెద్ద దుమారమే చెలరేగింది. వారు వాలంటీర్లు కాదు, వైసీపీ ఏజెంట్లంటూ కోర్టుకెక్కడంతో ఎన్నికలకు ముందు వారిని కోర్టు ఆదేశాలతో పక్కన పెట్టాల్సి వచ్చింది. వారి సేవలు నిలిచిపోయాయి. కానీ వైసీపీ కోసం పనిచేసేందుకు కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరికొంతమంది వైసీపీ నాయకులే బలవంతంగా రాజీనామా చేయించారని కేసులు కూడా పెట్టారు. కట్ చేస్తే కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో గ్రామ వాలంటీర్లు కనుమరుగయ్యారు. రాజీనామా చేయని వాళ్లకే వాలంటీర్లను కొనసాగిస్తారనే ప్రచారం జరిగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే వారిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో వారి సేవలను వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతోంది. మరి ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.